హలో హలో మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. శ్రీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీఎం యనమల రేవంత్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. अरे आगो अरे रोक दो भाई. హలో మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఆపండి బాబు అక్కడ ఏ బయట ఆపండి బయట ఆపండి. వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. సౌండ్ బేటా. హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం అచ్చద ప్రార్థ ప్రమేద సువచదారందపుత్రగా ఉదాపరణదిష్టమచదాచ ప్రార్చద శ్రియామర్ధ సమారోగ్య మాయుధాశ్వపమానమహదే ధనం ధాన్యం వశం బహువత్రలాభ సదం వత్సర సదం దీర్ఘమాయు. ఓం నేత్రాజమ్య ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాదిరాజాయ ప్రశంససాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి. లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధనవాన్ లాగా బాబు లాగండి. ఇంకా లాగాల. ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ రెండు దిక్కులు లాగండి. లాగాలి. లాగండి లాగండి. అగ్నిరవాయదనం భవతి అగ్నిరాజదనం వేద ఆజదనవాన్ భవతి. ఆగండి తర్వాత కడదాం. ఆగండి ఆగండి ఆగండి. ఆయతనవాన్ భవతి దయాయన ఏకో యద్ధారయద్ధేవః రేజనీరోదసేవభే కాలేత్తి కిం పరాజన. ఉత్సవ కమిటీలు ఇక్కడ ముందుకు వచ్చేయండి. డీసీపీ గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు అందరు. ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరు ముందుకు రండి. कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए उत्सव कमेटी वाले.
నమస్తే రాణి, గణపతయే మాధవ్. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి మాధవ్. త్వమేవ రమ్మని కేవలం ఉత్సవ కమిటీ వాళ్ళు. కర్తాసి త్వమే కేవలం మాధవరావు. భర్తాసి రాండి, త్వమే రాండి. కేవలం భర్తాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యా రథం వత్మే సత్యం వద్మే అవత్మవాం ఉత్సవ కమిటీ రాండి అందరూ. అవస్త్రోతారా అవధాతారా రాండి, మహేందర్ బాబు రాండి. రాండి, మాధవరావు. ఉత్సవ కమిటీలు అందరూ రాండి అండి. యాదవ్జీ రాండి అన్న ఉత్సవ కమిటీలు రాండి. రాండి, రాండి. రాండి, రాండి. అవధరాబ్దాద సర్వతో మాం బాహి బాహి సమందాద తం వాంగ్మయ నేత్రాతనం కృత్వా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఉత్సవ కమిటీ. మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః మహేందర్ బాబు, రావణాయ నమః నూట ఆయన. శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః మహేందర్ బాబు, పద్మనాభాయ మహేందర్ నమః బాబు. దామోదరాయ నరేష్, నమః సురేష్ శంకరాయ అందరూ రాండి, నమః రాండి. పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ రాండి, నమః రాండి బాబు. హరే నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతో భూతవిశాచాః ఏదేవ కుమారుడు, బాలకాః అయిపోయి గాయత్రి. ఏదేవైరోధేన వినియోగం. దేవకర్మ ఓం సమావేశ. భగవాన్ ఓం మహాభోజ యజమానస్థ యజమానుయోగిన జననోల గోత్రో భవస్ రేవంత్ రెడ్డి నామదేశ ధర్మత్ని యనుమల గీతా నామదేశ కౌండిన్య గోత్రో సత్యనారాయణ రెడ్డి నామదేశ నామదేశ రియాన్స్ నామదేశ సహా కుటుంబానాం అస్మాకం పసుని గోత్రోద్భవస్య ధనం నాగేంద్ర నామదేశ్య ధర్మత్ని అనితా నామదేశ్య నామదేశ్య కౌండిన్య గోత్రోద్భవస్య ప్రభుత్వ పుణ్యం ప్రభాకర్ నామదేశ ధర్మత్ని నామదేశ మంజుల నామదేశ సహా కుటుంబానాం కుటుంబానాం మణిపూర్ గోత్రోద్భవస్య చింతల రామచంద్రారెడ్డి నామదేశ ఉమామహేశ్వరి నామదేశ బాంధవ నామదేశ సహా కుటుంబానాం శ్రీమాన్ రెడ్డి నామదేశ్య విజయారెడ్డి నామదేశ్య సకుటుంబస్య ధర్మదేశ సహా కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయవాయారోగ్యైశ్వరాగత్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధబలపురుషాగత్యర్థం రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయం శ్రీ మహాగణాధిపతి పూజాంతకరిస్తే తదంగల్సారాధనంకరిస్తే తదహాధ్యానం కుర్వా గణానాంతమా గణపతి మహామహే కవింగవేనామపమశ్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశ్రీమన్నాదభిశ్రీ దశాదనా నమో రాధపతే నమో గణపతే నమ ప్రభుదే నమస్తే అస్తు లంబోదరాయ ఏకందాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవర్ధమూర్తే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి ముఖే ఆచమన్యం సమర్పయామి ఉపచారిక స్నాన యో సౌదమర్దస్య భోజనః ఉషదేరో మాతరః తస్మరత్ భావాయ ఆపోజనః సందర్పయామి ఓం భద్రం కృణేమ్యామదేవాః అంబసేమాగమృత్రాః స్థిరరంగైరేవ శివాగం స్థిరమే సమర్పయామి పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కంధమూర్ధయాయ నమః ఓం యా పలినర్యా ఆవిష్పాయ జవస్తే బృహస్పతి ప్రచోదా సారాం జన్మగమసః ఫలాయగాస్కందర్పయామి ఓం దత్సంజారావృణీమహే రాజం యజ్ఞాయ రాజం యజ్ఞపదే దైవే స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధందయాదవే సదా చన్నాస్తద్వమనే సుందరస్వరే ఓం శాంతి 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 సహస్రవాద అవాపం దుస్తదా వృద్వా అత్యదష్టం దశాంగలం పరిషేవేదగం సర్వమః యద్భూతం దత్తవయాః ఓం భోర్భువస్సువః ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో
महानैवेद्यं समर्पयामि मध्ये मध्ये उदकपानीयं समर्पयामि पूर्वापसन्दर्पयामि उत्तरापसन्दर्पयामि ताम्बूलं भोगीफलस्य कर्पूरैन्नागपल्ली तलेर्दः तदोनयुक्तं ताम्बूलं प्रविष्टवान् ब्रह्मणोपहरते महागणाधिपतये नमः कर्पूरमङ्गल नीराजनं दर्शयामि बोलो गजानंद महाराज की बोलो गजानंद महाराज की ఆనంద కర్పూర ఇప్పుడు ముందుగా నీరాజనం దర్శయామి మంగళం గణనాథాయ మంగళం మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్త్రేతు మంగళం మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకేర్తం ప్రజాందదః భాగదేయేనైవై బ్రాహ్మణాదే యరద్దనే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేంద్రే ప్రతిష్టతే రక్తముఖే రాగద్వారే సర్వదామస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ పిలుస్తాం మిమ్మల్ని. बोलो खैरताबाद गणेश महाराज की बोलो खैरताबाद गणेश महाराज की बोलो गजानंद महाराज की. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. बोलो गजानंद महाराज की जय. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం. जय बोलो खैरताबाद गजानंद भगवान की जय. ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సి గారికి మేడం. ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైందు
అన్న 2 షాలి అని అన్నకి 2 షాలి తీసుకోవా ఓ 2 ఇవ్వండి అన్న దీన్నే అడుగుతున్నాను. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ జోకి జై జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ జోకి నాగేంద్ర గారు అడిగారు అన్న 2 షాలి అని అదండి అది అక్కడ దీని కింద పెట్టండి అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి ఈడ కిందికి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి తీసుకుంటా ఒక్కసారి కొంచెం ముందుకు జరగాలి అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వారు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి
మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.